హాయ్. నిన్న ప్లేన్ క్రాష్ అయినప్పుడు ఒక లేడీ ట్రాఫిక్ జామ్‌లో ఉండిపోయింది. అందువల్ల 10 మినిట్స్ లేట్‌గా వచ్చింది ఆవిడ. ఆవిడ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. సో, ఆవిడ సేఫ్ అయ్యింది. నెక్స్ట్ ఒక ఒకాయన 242 మెంబర్స్‌లో ఒకాయనే బ్రతికాడు. అది ఎలాగా అంటే పక్కన సైడ్ విండో ఉంటుంది కదా ఎమర్జెన్సీ. అది ఆయనకి తెలుసు ఎలా తీయాలో అని. అంటే ఇక్కడ మినిమమ్ మనం అనుకుంటాం అన్నీ నేర్చుకోవాలా అని. ఎస్, జీవితంలో అన్నీ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. సో, ఆయనకి తెలిసింది అది ఎలా తీయాలనేది. అందుకు బతికాడు అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆ ఫ్లైట్ ఏసీ బాగోలేదని, నెక్స్ట్ స్క్రీన్ బాగోలేదని చెప్పినా వాళ్ళు వినలేదని న్యూస్లో వస్తుంది. మనం చూసుకుంటే వాళ్ళు ఏమనుకున్నారు, ఓ ఏసీ కదా ఇది కదా, ఇంజన్లు అన్నీ బాగుంటాయి కదా అని అనుకున్నారు. ఎగ్జాంపుల్, మన ఇంట్లో ఒక ఫ్యాన్ ఉంది. ఫ్యాన్ కానీ టీవీ కానీ ఏదో ఒకటి బాగోదు. ఫ్యాన్కి సౌండ్ వచ్చిందనుకో, సౌండ్లని తీసుకోం కదా, చూస్తాం కదా, అప్పుడు దానిలో ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది. నెక్స్ట్ టీవీ అనుకో, టీవీలో ఒక చెక్ చేస్తే అన్ని ప్రాబ్లం బయటకు వస్తాయి. ఏది ఈజీగా తీసుకోకూడదు. మెయిన్గా ఈ ఏరోప్లేన్స్, ఈ ట్రైన్స్, ఇవన్నీ అంటే మనం ఒక కంపెనీని నమ్మి, ఒక పైలట్ నమ్మి ఎక్కుతున్నాం. మన చేతుల్లో ఏమీ లేదు. నెక్స్ట్ అది దేవుడి దయ. అలాగని ఈ యాక్సిడెంట్ అనేది ఎలా జరిగిందో ఆ దేవుడికి తెలియాలి. ఇలా ఎగిరి ఇలా టక్కుమని మినిమం ఛాన్స్ ఇవ్వలేదు. అంటే అంతగా చూసుకోలేదేమో అని. మెయింటెనెన్స్ పెద్ద కంపెనీ, మన వల్ల మనం చూస్తూ ఉండాలి. నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఆ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో, ఏమవుతామో అని ఒక ఎగ్జాంపుల్ ఇదే. అసలు వాళ్ళు ఇలా చనిపోతారని వాళ్ళకనే తెలుసా? తెలియదు. తలరాత.